హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. వాట్ మై యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. లుక్స్ లైక్ ఏ పర్సన్ తన మైండ్లో నుంచి కొన్ని థింగ్స్ని డిలీట్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. ఏం చేయాలి అని అంటే, సమ్ ఓల్డ్ మెమరీస్ అనేది స్టిల్ ఈ పర్సన్ని అఫెక్ట్ చేస్తున్నాయని చెప్పాలి. ఆ అఫెక్ట్ అనేది వీళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు, బర్డెన్ని క్యారీ చేస్తూ ఉన్నారు. సో వాటిని డిలీట్ చేయాలి అంటే, పాత మెమరీస్, పాత వ్యక్తుల గురించి సంబంధించిన ఈ గత జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో వాటిని డిలీట్ చేయాలనేది ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు కరెంట్లీ. బికాజ్ వీళ్ళు కొంత ఇబ్బందికి గురి అవుతున్నారు, స్ట్రెస్కి గురి అవుతున్నారు, ట్రిక్కరీ అంటే స్టక్ అయిన మాదిరి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళకి ఇలా ఒక మెమరీ పట్ల లేదా ఒక పర్సన్ పట్ల, ఒక సిచ్యువేషన్ పట్ల స్టక్ అయి ఉండడం అనేది ఈ పర్సన్కి ఇష్టం ఉండదన్నమాట. సో అందుకే వీళ్ళు ఈ మెమరీస్ వల్ల ఇంత అఫెక్ట్ అవుతున్నాను కాబట్టి దాన్నే డిలీట్ చేసేద్దాం, దాన్నే రిమూవ్ చేసేద్దామని ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఏం జరుగుతుంది? ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ గురించి మీరు చేస్తూ ఉన్నా, లేదా మీరు ఈ పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలి లేదా మళ్ళీ తిరిగి కలుసుకోవాలని ఎటువంటి ప్రయత్నాలు ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా అంత దూరం పారిపోవాలని చూస్తూ ఉన్నారు, దూరంగా పరిగెడుతున్నారు అని చెప్పాలి. బికాజ్ ఈ అటాచ్మెంట్ ఏదైతే మీతో ఉందో, లేదా ఈ పర్సన్ ఇబ్బంది అనేది ఫేస్ చేస్తూ ఉన్నారో అదనేది ఈ పర్సన్కి ఇబ్బంది అనమాట. సో అందుకే వాళ్ళు దూరంగా పరిగెట్టడానికి, దూరంగా వెళ్ళిపోవడానికి అనేది చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. రైట్ నా ఏం జరుగుతుంది? ఓకే, ఈ పర్సన్ అయితే కొంత స్పేస్ కావాలనుకుంటున్నారు. మీరే కాదు, మీతో పాటు ఇంకెవరైనా థర్డ్ పార్టీస్ ఈ పర్సన్ లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక వాళ్ళు కొంత స్పేస్ కావాలి, ప్రశాంతత కావాలి, అండ్ ఎస్పెషల్లీ హీలింగ్ కావాలని ఈ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు. ఈ హీలింగ్ కారణం చేత మిమ్మల్నే కాదు మిగతా థర్డ్ పార్టీస్ని కూడా దూరం పెట్టాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ప్రజెంట్. ఓకే, ప్రజెంట్ వాళ్ళు హీలింగ్ కావాలి, ప్రశాంతత కావాలి, పీస్ కావాలి అని అయితే మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు. ఓకే, ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఈరోజు ఎనర్జీస్ని బట్టి. ఓకే, ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్ అండ్ ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రీకి హీలింగ్ ప్రాసెస్ అండ్ వశీకరణ, ఇతర్ ఇవి ఏవి కావాలనుకున్నా నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ బుజ్జి పాండ్యం. థ్యాంక్ యూ.